అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు జరగాల్సినటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడడంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం దాదాపు 20,000 రూపాయలకు సంబంధించి తొలి విడత ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధుల విడుదలపైన ఆమోదం తెలిపి దాదాపు 4,500 కోట్ల రూపాయలను అసెంబ్లీలో అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఈ నిధుల విడుదలకు ఈరోజైతే అత్యవసర కేబినెట్ మీటింగ్ అనేది పెట్టి ఈ కేబినెట్ మీటింగ్లో పలు బిల్లులకు ఆమోదం తెలుపుతారని సమాచారం అయితే ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కేబినెట్ మీటింగ్ని 20వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. అంటే మరొక 2 రోజులకు, అంటే రేపే, ఈరోజు 19 మంగళవారం కనుక రేపు 20వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇక ఆయన వాయిదా వేసినట్లుగా 20వ తారీఖునైతే మనకు కీలక ప్రకటన చేయబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు 20వ తారీఖు నుంచి నిధులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని కూడా సమాచారం అయితే వచ్చింది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి ఉంటుంది, దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తాయి. ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ మాత్రమే, వీడియో పూర్తిగా పోదు. మీరు వీడియో షేర్ బటన్ పైన నొక్కితే లింక్ అనేది జనరేట్ అవుతుంది. మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ లింక్ అనేది మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం, అంటే మన ఏపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది, ఏ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ పత్రాలు ఉండాలి అనే విషయాన్ని అయితే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఇక ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తుంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే విడతల వారీగా, ఒకేసారి కాదు, విడతల వారీగా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీలో భాగంగా తొలి విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఇక ప్రస్తుతానికి ఖరీఫ్ సీజన్ కూడా ముగిసి రబీ సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఈ తొలి విడత నిధులకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మొన్న మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. అంతవరకు కూడా మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉండేది. ఇక తాజాగా మనకు పూర్తి స్థాయి బడ్జెట్ ఈ 4 నెలల కాలానికి సంబంధించి, అంటే వచ్చే మార్చి 31కి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరంలో ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది 4 నెలల కాలానికి. ఈ 4 నెలల కాలానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. అంటే ప్రభుత్వం ఫలానా తేదీ నుంచి డబ్బులు వేస్తున్నామనే వివరాలను అయితే వెల్లడించలేదన్నమాట. ఇక ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారని రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఈ రోజు అయితే ఇవ్వాల్సి ఉంది. అంటే ఈరోజు 18వ తారీఖు అత్యవసర కేబినెట్ మీటింగ్ పెట్టి కొన్ని బిల్లులకు ఆమోదం తెలుపుతామని గతంలో ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం గారు
ఈ యొక్క కేబినెట్ భేటీని వాయిదా వేయడం జరిగింది. అంటే రేపటికి 2 రోజులకు వాయిదా వేస్తారు. ఇక 20వ తారీఖు అంటే రేపు మనకు మళ్ళీ కూడా 10 గంటలకు ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది. ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏదైతే ఆయన నిధులు ప్రకటించారో 4,500 కోట్ల రూపాయలు ఒక డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు. ఈ పథకానికి పలానా తేదీ నుంచి మీకు డబ్బులు అయితే వేస్తాం, ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలనేసి అయితే ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భూ యజమానులే కాకుండా అంటే భూమి కలిగి ఉన్నటువంటి రైతులు మాత్రమే కాకుండా ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ, దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు కానీ, కౌలు రైతులు కానీ వీరందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తింపజేస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇక భూమి ఉన్న రైతులతో పాటుగా వారి భూమి ఎవరైనా సరే రైతులు కౌలుకు తీసుకుని వారు సాగు చేస్తుంటే వారికి కూడా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని గతంలో కూడా మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక త్వరలోనే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలను కూడా విడుదల చేస్తామని, ఈ అర్హుల జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో ఆ రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 4,000 రూపాయలు, అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే ఇవ్వాలి. ఇప్పటికే 4,000 రూపాయలను అయితే ఇచ్చింది ఈ సంవత్సరానికి సంబంధించి. ఇక ఇంకొక విడత డబ్బులు మాత్రం జమ కావాలి. ఆ విడత జనవరి పైన అయితే మనకు విడుదల చేస్తారనమాట. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఆ విడత డబ్బులను కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 4,000 అయితే ఇచ్చింది, ఇక మన రాష్ట్ర ప్రభుత్వం 7,000 అయితే ఇస్తుంది. మొత్తం కలుపుకుంటే దాదాపు 11,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపు 11,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వస్తుందని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి అర్హతలను పరిశీలించి వారికి అర్హులు కనుక అయితే కనుక తప్పకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక కౌలు రైతులకైతే కనుక ఒకేసారి 20,000 రూపాయలు అయితే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి చేరడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఆ రైతులందరికీ కూడా ఈ నెల 20వ తారీఖున జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రైతులకైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులను అయితే విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి వారికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.